అందరికీ నమస్కారము. ఈరోజు మనం కడస్ట్రల్ మ్యాప్ గురించి తెలుసుకుందాం. కడస్ట్రల్ మ్యాప్ని మనం గ్రామ పటము, రెవెన్యూ విలేజ్ మ్యాప్ అని కూడా అంటాం. మనం కడస్ట్రల్ మ్యాప్ని మనకు ఎన్నో సంవత్సరాల ముందు తయారు చేశారు. ఈ కడస్ట్రల్ మ్యాప్ని ఇప్పుడు కూడా రీసర్వే చేస్తున్నారు. అంటే మనకు సబ్ డివిజన్స్ అలా అయి ఉంటాయి కాబట్టి రీసర్వే చేస్తున్నారు. సో అది ఎలా చేస్తారు అనేది ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు రీసర్వేని మనకు ఎక్కువ టెక్నాలజీ బాగా ఉంది కాబట్టి రీసర్వేలో మనకు డ్రోన్స్ కానీ టోటల్ స్టేషన్ కానీ యూజ్ చేసి చేస్తున్నారు. మనకు బౌండరీస్ తెలుసు కాబట్టి ఆ బౌండరీస్ని ఫిక్స్ చేసుకొని డ్రోన్ సర్వే చేయడం ద్వారా మనకి మరి దాన్ని జియో రెఫరెన్సింగ్ చేసి QGISని కూడా యూజ్ చేసి మనకు ఇప్పుడు రీసర్వేడ్ కడస్ట్రల్ మ్యాప్స్ తయారు చేయడం జరుగుతోంది. ఓకే, ఇప్పుడు మనకి సోర్సెస్ కడస్ట్రల్ మ్యాప్స్ మనకు ఎక్కడ దొరుకుతాయి అనేది ఒకసారి చూద్దాము. కడస్ట్రల్ మ్యాప్స్ మనకు ముఖ్యంగా ప్రతి జిల్లాలోనూ హెడ్ క్వార్టర్స్లో ల్యాండ్ అండ్ సర్వే రికార్డ్స్ డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా దొరుకుతాయి. ఎందుకంటే అక్కడి నుంచే మనకి ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ లేదా ఇప్పుడు మనకు మీభూమి.com అనే ఒక వెబ్సైట్లో కూడా దొరుకుతున్నాయి. అవి ఎలా దొరుకుతున్నాయి అంటే ల్యాండ్ అండ్ సర్వే వాళ్ళకు ఇవ్వడం ద్వారానే మనకు వెబ్సైట్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. కనుక ఖచ్చితంగా మనకు ల్యాండ్ అండ్ సర్వే రికార్డ్స్లో దొరుకుతున్నాయి. అలాగే లేదా మండల్ లెవెల్లో అయితే మనకు ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయి. లేదు మీభూమి.com వెబ్సైట్లో కూడా మీరు దొరుకుతాయి. అలా కలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే మనకు కడస్ట్రల్ మ్యాప్స్ అనేవి సింగిల్గా దొరకవు. ఎప్పుడు కూడా ఒక రెవెన్యూ విలేజ్ ఉందనుకోండి, ఆ రెవెన్యూ విలేజ్కి పార్సిల్ రూపంలోనే దొరుకుతుంది. అంటే ఒక చిన్న రెవెన్యూ విలేజ్ అనుకోండి, 2 పార్సిల్స్ కానీ, లేదా పెద్ద రెవెన్యూ విలేజ్ అయితే 3-4 లేదా 18 పార్సిల్స్ కూడా ఉంటాయి. అన్ని పార్ట్స్ అన్నమాట. మనము ఆ పార్ట్స్ అన్నిటినీ కూడా మెర్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. మెర్జ్ చేసుకున్న తర్వాతనే మనము దాన్ని డిజిటైజేషన్ కానీ లేదా జియో రెఫరెన్సింగ్ కానీ ఏదైనా చేయడానికి ఈజీగా ఉంటుంది. లేదా అలా చేసుకోకూడదు అంటే జియో రెఫరెన్సింగ్ కూడా మనము ఒక్కొక్క సింగిల్ పార్ట్ని చేసుకొని మళ్ళీ అయినా మెర్జ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అలా కాకుండా మనం ఫస్టే మెర్జ్ చేసుకొని తర్వాత దాన్ని జియో రెఫరెన్సింగ్, డిజిటైజేషను ఇవన్నీ చేసుకుంటే బెస్ట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనము పార్సిల్స్ని దాన్ని ఎలా మెర్జ్ చేసుకోవచ్చు. దీనికి 2 సాఫ్ట్వేర్స్ అవైలబుల్లో ఉన్నాయి మెర్జ్ చేసుకోవడానికి. ఆటోక్యాడ్లో మెర్జ్ చేసుకోవచ్చు, ఇంకొకటి ఫోటోషాప్. ఆటోక్యాడ్లో మనం మెర్జ్ చేసుకోవడానికి అందరి దగ్గర సాఫ్ట్వేర్స్ అవైలబుల్లో ఉండవు. సో మనము ఫోటోషాప్ని తీసుకొనైనా దాన్ని అన్నిటినీ కూడా మెర్జ్ చేసుకోవచ్చు. అలా మెర్జ్ చేసుకునేది నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనము ఏం చేస్తాం దీంట్లో, ఒకవేళ అలా కలెక్ట్ చేసుకున్న దాన్నింటినీ మనము మెర్జ్ చేసుకొని ఇలా వస్తుంది. మెర్జ్ చేసుకున్న దాన్ని సింగిల్ రెవెన్యూ విలేజ్ కానీ సింగిల్ రెవెన్యూ విలేజ్గా మనకు డిస్ప్లే అవుతుంది. చూడండి, ఇందులో ఏమేమి ఉన్నాయి, సర్వే నంబర్స్ ఉన్నాయి, మనకు ఈ బౌండరీ ఉంది, ఇంకా స్ట్రీమ్స్ ఉన్నాయి, స్ట్రీమ్స్ పోతున్నాయి, రోడ్ నెట్వర్క్ ఉంది. ఓకే, ఇక్కడ అన్నీ ఇచ్చారు ఏమేమి ఉన్నాయి అనేది కూడా లెజెండ్ చూస్తే మీకు తెలుస్తుంది. ఫుట్పాత్, కార్ ట్రాక్, విలేజ్ బౌండరీ, స్టేషను, ఇలా అన్ని రకరకాలుగా ఉంటాయి. అంటే దీన్ని బేస్ మ్యాప్ కూడా అంటాం. నాట్ ఓన్లీ కడస్ట్రల్ మ్యాప్, బేస్ మ్యాప్ కూడా. ఆ జీపీకి కానీ రెవెన్యూకి కానీ సంబంధించిన అన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ని మనకు ఇందులో లభిస్తుంది అనమాట. ట్యాంక్స్ కూడా ఉన్నాయి. సో ఇలా అన్నీ కూడా దీంట్లో ఉంటాయి కాబట్టి దీన్ని బేస్ మ్యాప్ కూడా అనొచ్చు. ఇంకొకటి, ఇవి ఇలా మెర్జ్ చేసుకున్న తర్వాత మనము ఏం చేస్తామంటే దాన్ని జియో రెఫరెన్సింగ్ చేయాలి. జియో రెఫరెన్సింగ్ అంటే ఏంటి, మనము ఏదైనా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మ్యాప్
జేపీఈజీలో కానీ లేదా టిఫ్ రూపంలో కానీ లేదా పీడిఎఫ్లో కానీ ఉంటుంది. ఇదైతే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నది టిఫ్ రూపంలో ఉంది. ఈ టిఫ్ అనే దానికి ఏమీ కూడా టిఫ్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఇమేజ్, ఫోటో. దీనికి ఏమి డైరెక్షన్స్ కానీ దీనికి ఏమీ ఉండవు, నార్త్ ఈస్ట్ కానీ ఏం డైరెక్షన్స్ కానీ ఏమీ లేవు. సో దీన్ని మనము దానికి జియో రెఫరెన్సింగ్ చేయాల్సి ఉంటుంది. జియో రెఫరెన్సింగ్ అంటే ఏదైనా ఒక రెఫరెన్స్ తీసుకొని దానికి లాట్లాంగ్స్ మనము అసైన్ చేస్తాం. జియో అంటే అర్త్, అంటే మన భూమికి మనము సంబంధించిన లాట్లాంగ్స్ ఈ మ్యాప్కి మనము ఇవ్వడం అనమాట. ఇప్పుడు జియో రెఫరెన్సింగ్కి మనం ఏమేమి ఇవ్వచ్చు, ఏమేమి సోర్స్ తీసుకోవచ్చు అంటే సోర్సెస్ చాలా ఉంటాయి. ఇప్పుడు మనమైతే గిన టోపోషీట్ తీసుకోవచ్చు, ఒకవేళ తీసుకోవాలనుకుంటే టోపోషీట్ తీసుకోవచ్చు, లేదా శాటిలైట్ ఇమేజ్ తీసుకోవచ్చు. ఇలా చాలా సోర్సెస్ ఉన్నాయి. కానీ టోపోషీట్ తీసుకోవాలి అంటే అది స్మాల్ స్కేల్ అయిపోయింది, అంటే 1:50,000 అలా ఉంటుంది. కానీ దీనిది ఎలా ఉంది అంటే స్కేలు 8 inches = 1 mile ఉంది, అంటే లార్జ్ స్కేల్లో ఉంది. ఇది లార్జ్ స్కేల్లో ఉంది కాబట్టి అది కాక బౌండరీస్ కూడా మనకు టోపోషీట్లో కనిపించవు. సో మనము ఐడెంటిఫై చేయలేము. ప్లస్ ఇంత చిన్న ఇన్ఫర్మేషన్ టోపోషీట్లో 1:50,000 స్కేల్కి ఉండే దాంట్లో మనకు కనిపించదు. సో మనము ఏం తీసుకుంటే సరిపోతుంది అంటే, ఇప్పుడు మనకు గూగుల్ ఎర్త్ చాలా అవైలబుల్లో ఉంది, ఓపెన్ సోర్స్ కూడా అది. సో మనము ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని జియో రెఫరెన్సింగ్ చేసుకోవచ్చు. అంటే ఈ మ్యాప్లో ఉన్న ఇన్ఫర్మేషన్లో అంటే మనం బేసిక్గా ఏమి తీసుకుంటాము, బౌండరీస్, 4 కార్నర్స్ కూడా తీసుకుంటాం ఫస్ట్. తర్వాత మనము ఇక్కడ లోపల ఏమేమి ఉన్నాయి అంటే స్టాండర్డ్ పాయింట్స్, అంటే ఇప్పుడు ట్యాంక్ ఉంది, ట్యాంక్ మారదు, రోడ్స్ ఉన్నాయి, రోడ్స్ మారవు. అలా ఏమైనా పాయింట్స్ మనకి పర్టికులర్గా ఉన్నాయి అని అంటే అలాంటివి మాత్రమే తీసుకుంటాం రెఫరెన్స్గా. తీసుకొని దానికి మ్యాచ్ చేయడం జరుగుతుంది. మ్యాచ్ చేసిన తరువాతనే మనకు దానికి ప్రొజెక్షన్ అలాట్ చేయాలి. ప్రొజెక్షన్ అంటే ఏమి, మనకు ప్రొజెక్షన్స్ చాలా ఉన్నాయి. WGS84 ప్రొజెక్షన్ అండ్ డేటమ్, ఇంకా మర్కేటర్ ప్రొజెక్షను, UTM యూనివర్సల్ ట్రాన్స్వర్స్ మర్కేటర్ ప్రొజెక్షను, ఇంకా LCC లాంబర్ట్ కోనికల్ ప్రొజెక్షన్. ఇలా చాలా ఉన్నాయి ప్రొజెక్షన్స్. కానీ మనము ఏది సూట్ అవుతుంది అనే దాన్ని బట్టే నిర్ణయించుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు గూగుల్ ఎర్త్ అనేది WGS84 అనే ప్రొజెక్షన్లో ఉంది. సో అందుకని మనము అది తీసుకోవడం మనకు ఈజీ అవుతుంది. వేరే ప్రొజెక్షన్ తీసుకున్నాం అనుకోండి, అది కరెక్టే కానీ మనకు గూగుల్ ఎర్త్ మీద పడదు, వేరే దాని మీద వెళ్ళి కూర్చుంటుంది ఆ ఇమేజ్ వెళ్ళి. అందుకని మనకు ఏది సూట్ అవుతుందో ఫస్ట్ మనం చూస్ చేసుకొని దాని తర్వాతనే, ఇప్పుడు ఏదైనా శాటిలైట్ తీసుకున్నాం అనుకో, శాటిలైట్ ఇమేజెస్ చాలా ఉన్నాయి, LIS3, LIS4, కార్టోసాట్, ఇలా చాలా ఉన్నాయి. కానీ ఆ శాటిలైట్ ఇమేజ్ని ఈ ఇమేజ్నరీతో సూట్ అవ్వాలి అంటే స్కేల్ డిఫరెన్స్ కూడా ఉండకూడదు, ఆ స్కేల్కి మ్యాచ్ అయ్యేటట్టు కూడా ఉండాలి. ఇలా ఉండగలిగినప్పుడే మనము జియో రెఫరెన్సింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడే మనము ప్లాన్ చేసుకోవాలి. ఇది కూడా మనము ఎలా చేస్తాము, నెక్స్ట్ ఇలా చేసిన దాన్ని మనము QGIS ద్వారా జియో రెఫరెన్సింగ్ చేసుకుంటాం అన్నమాట. జియో రెఫరెన్సింగ్ చేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ దాన్ని బౌండరీని డ్రా చేసుకోవాలా, ప్లస్ ఇవన్నీ కట్ పాలిగన్ యూస్ చేసి మొత్తం సర్వే నెంబర్స్ అన్నీ కూడా డివైడ్ చేయాలా, తర్వాత అట్రిబ్యూట్ అసైన్ చేయాలా, తర్వాత ఇవన్నిటిని కూడా మనము KMLగా కానీ లేదా షేప్ ఫైల్గా కానీ కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఇలా చేసిన తర్వాత మనం మన గూగుల్ ఎర్త్లో యూస్ చేసుకోవచ్చు. ఫీల్డ్ లెవెల్కి కూడా మనం ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.